రాజస్థాన్ ముందున్న కొండల మధ్య ఒక కోట ఉంది. ఆ కోట ప్రధాన గేటు వద్ద ఒక హెచ్చరిక రాసి ఉంటుంది. స్పష్టంగా ఇలా రాసి ఉంటుంది: సూర్యాస్తమయం తర్వాత ఇక్కడికి ప్రవేశం నిషేధం. ఈ హెచ్చరికను ఏదైనా సాధారణ సెక్యూరిటీ గార్డు కానీ, భయపడిన గ్రామస్తుడు కానీ పెట్టలేదు. దీన్ని స్వయంగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పెట్టింది. ఆ కోటలో రాత్రి గడిపిన వాళ్ళు తిరిగి రాలేదని స్థానికులు చెబుతారు. అక్కడికి వెళ్ళిన వాళ్లకు విచిత్రమైన శబ్దాలు వినిపించాయంటారు. కొంతమంది అక్కడ ఒక మహిళ ఏడుపు వినిపించిందని కూడా చెబుతారు. ఇది సినిమా కథ కాదు. ఇది భారతదేశంలోని అత్యంత మిస్టీరియస్ ప్రదేశంగా పేరుగాంచిన రాజస్థాన్లోని బాంగర్ కోట కథ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బాంగర్ కోట కథ పూర్తి మిస్టరీని, చరిత్రతో పాటు ఒక్కో రహస్యాన్ని తెలుసుకుందాం. ఒక రాత్రి ముగ్గురు స్నేహితులు ఈ హెచ్చరికను పట్టించుకోకుండా కోటలోకి వెళ్లాలని ప్లాన్ చేస్తారు. గార్డుల కంట పడకుండా ఎలా లోపలికి వెళ్ళాలి, అక్కడే రాత్రంతా గడపాలి అని నిర్ణయించుకుంటారు. చుట్టుపక్కల వాళ్ళు చిన్నప్పటి నుంచే ఒక వదంతి చెబుతుంటారు: ఈ కోటలో రాత్రి గడిపిన వాళ్ళు ఎవ్వరూ ప్రాణాలతో తిరిగి రాలేదు అని. కానీ ఆ ముగ్గురికి ఇది కేవలం కథలాగే అనిపించింది. భయం మనసులోనే ఉంటుంది అనుకుని ముందుకు సాగారు. సాయంత్రం సూర్యుడు అస్తమిస్తాడు. చీకటి పడుతుంది. ముగ్గురు కోటలో అడుగు పెడతారు. వారి దగ్గర ఒక టార్చ్ మాత్రమే ఉంది. కానీ చీకటి అంత గాఢంగా ఉంది. టార్చ్ వెలుగు కొద్ది దూరం మాత్రమే వెళ్తుంది. దాని తర్వాత అంతా నల్లటి నిశ్శబ్దం. అలా నడుస్తూ ఉండగా అకస్మాత్తుగా ఒక షాక్. ఒక స్నేహితుడి కాలు జారి పాత ఎండిపోయిన బావిలో పడిపోతాడు. అతనికి తీవ్ర గాయాలు అవుతాయి. మిగతా ఇద్దరు ధైర్యం చేసి అతన్ని బయటికి తీసి కారులో పడుకోబెడతారు. వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్లాలని నిర్ణయిస్తారు. కానీ హాస్పిటల్ చేరుకునే లోపే ఒక మలుపు వద్ద వారి కారు యాక్సిడెంట్ అవుతుంది. ముగ్గురు అక్కడికక్కడే మరణిస్తారు. స్థానికుల నమ్మకం ప్రకారం అది యాక్సిడెంట్ కాదు, ఆ కోట శాపం. రాత్రి కోటలో ఉండి నియమాన్ని అతిక్రమించడంతో కోట వారి ప్రాణాలను తీసుకుంది అంటారు. ఇది బాంగర్ కోట కథ. ప్రతి సంవత్సరం ఇక్కడ లక్షలాది టూరిస్టులు వస్తారు. కానీ సాయంత్రం అయ్యాక ఎవరు ఉండరు. అయితే బాంగర్ కోట అసలు కథ చెప్పిన దానికంటే ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది. బాంగర్ కోట కథ 1573లో ప్రారంభమవుతుంది. రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వార్ జిల్లాలో ఉన్న ఈ బాంగర్ కోట చుట్టూ కొండలు, అడవులు, పాడైపోయిన భవనాలతో ఒక భయంకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఈ కోటను 16వ శతాబ్దంలో రాజా భగవంత్ దాస్ తన చిన్న కుమారుడు మాధవ్ సింగ్ కోసం ఒక కొత్త పట్టణాన్ని స్థాపించాలని నిర్ణయించాడు. మాధవ్ సింగ్ మాన్సింగ్ యొక్క చిన్న తమ్ముడు. అదే మాన్సింగ్ మొఘల్ చక్రవర్తి అక్బర్కు అత్యంత సన్నిహిత సేనాధిపతిలో ఒకరు. అరావలి కొండల మధ్య మాధవ్ సింగ్ బాంగర్ కోటను నిర్మించాడు. ఇది చిన్న కోట కాదు, ఒక పెద్ద నగరం. దాని పీక్ సమయంలో 9,000కు పైగా ఇళ్ళు ఉండేవి ఇక్కడ. రాయల్ ప్యాలెస్లు 7 అంతస్తుల ఎత్తులో ఉండేది. గోపీనాథ్ ఆలయం వంటి ఎన్నో దేవాలయాలు, మంత్రులు నివసించే హవేలీలు, రాజపుతానా అంతా నుండి వ్యాపారులు వచ్చే మార్కెట్ ఇక్కడ ఉండేది. వేలాది మంది ఇక్కడ నివసిస్తూ వ్యాపారం చేసుకుంటూ జీవించేవారు. కానీ ఇప్పుడు మీరు బాంగర్ వెళ్తే ఒక విచిత్రమైన విషయం గమనిస్తారు. ఏ ఇల్లుకి పైకప్పు ఉండదు. గోడలు మాత్రం ఉన్నాయి, కానీ పైకప్పులు లేవు. స్థానికులు ఏమంటారంటే ఎవరైనా పైకప్పు కట్టినా అది కూలిపోతుంది అని. ఒకప్పుడు జనంతో కిక్కిరిసిన హవేలీలు ఇప్పుడు శిథిలాలయ్యాయి. పూజలు జరిగే ఆలయాల్లో ఇప్పుడు గబ్బిలాలు నివసిస్తున్నాయి. బంగారం, వెండి ఆభరణాలు అమ్మే మార్కెట్లో ఇప్పుడు గడ్డి పెరిగింది. 9,000 ఇల్లు ఉన్న నగరం ఎలా శిథిలమైంది? బాంకర్ స్థానికులు దీనికి 2 కథలు చెబుతారు. 2 ఒకే విషయం మీద ముగుస్తాయి. ఒక శాపం, ఒక బాబా బాలునాథ్ శాపం. మొదటి కథ ఒక సాధువు గురించి. మాధవ్ సింగ్ ఈ ప్రాంతాన్ని నగరంగా మార్చాలని నిర్ణయించినప్పుడు అక్కడ ముందే బాబా బాలునాథ్ అనే సాధువు తపస్సు చేస్తున్నారు. మాధవ్ సింగ్ ఆయనను అనుమతి అడిగాడు. బాబా ఒప్పుకున్నారు. కానీ ఒక షరతు పెట్టారు: కోటలోని ఏ భవనం కూడా నా ఆశ్రమంపై నీడ పడేంత ఎత్తుగా ఉండకూడదు అని. అలా జరిగితే మొత్తం నగరం నాశనం అవుతుంది. మాధవ్ సింగ్ ఈ షరతును అంగీకరించాడు. మొదట కోటను 4 అంతస్తుల వరకు మాత్రమే నిర్మించారు. కానీ తరువాత ఆయన మనవడు అజయ్ సింగ్ కోటను ఏకంగా 7 అంతస్తుల వరకు పెంచాడు. ఒకరోజు కోట నీడ నిజంగానే సన్యాసి ఆశ్రమంపై పడిందట. అప్పుడు కోపంతో బాలునాథ్ ఈ నగరం త్వరలో శపించబడుతుంది, ఇక్కడ ఎవరూ జీవించలేరు అని శపించాడట. ఆ ఒక్క షరతు భంగమైంది. అదే కథ ప్రకారం బాంగర్ నాశనం అయ్యింది. ఇది మొదటి కథ. కానీ రెండవ కథ ఇంకా ఎక్కువగా భయంకరంగా ఉంటుంది. భాంగర్ మిస్టరీలో అత్యంత ప్రసిద్ధ లెజెండ్ భాంగర్ రాజైన ఛత్రసింగ్ కుమార్తె అయిన రాజకుమారి రాణి రత్నావతి కథ. రత్నావతి ఆ కాలంలో రాజస్థాన్లోని అత్యంత అందమైన యువరాణిగా పేరుగాంచింది. ఆమె అందానికి దేశమంతా ప్రసిద్ధి. చాలామంది రాజకుమారులు ఆమెను వివాహం చేసుకోవాలని కోరుకున్నారు. కానీ ఒక వ్యక్తి మాత్రం ప్రేమలో కాదు, మొహంలో పడ్డాడు. అతని పేరు సింగియా, ఒక తంత్రికుడు. కాలజాదు చేయడంలో అతను చాలా శక్తివంతుడని చెబుతారు. ఒకరోజు అతని చూపు రాజకుమారి రత్నావతి మీద పడింది.
సింఘియాకు తెలుసు తాను తాంత్రికుడు కాబట్టి రాజకుమారి తనను ఎప్పటికీ అంగీకరించదు అని. అందుకే అతను కాళీ మంత్రాలకు ఆశ్రయించాడు. ఒకరోజు రత్నావతి తన స్నేహితులతో మార్కెట్కి వెళ్ళింది. ఆమె ఒక సుగంధ ద్రవ్యాల దుకాణం వద్ద ఆగింది. ఇది సింఘియాకు ఒక అవకాశంలాగా అనిపించింది. అతను ఒక ఇత్రం బాటిల్ను కాళీ మంత్రంతో లవ్ పోషన్గా మార్చాడు. ప్లాన్ ఏమిటంటే రత్నావతి ఆ పరిమళాన్ని వాడగానే ఆమె అతని వశంలోకి వెళ్ళిపోతుంది అని. కానీ రత్నావతికి ఈ కుట్ర అర్థమైంది. ఆమె ఆ బాటిల్ను ఒక పెద్ద రాయి మీద విసిరేసింది. మంత్రం పనిచేసింది, కానీ రత్నావతి మీద కాదు, ఆ రాయి మీద. అప్పుడు ఆ రాయి ఒక్కసారిగా కదలడం ప్రారంభించిందట. సింఘియా వైపు దూసుకు వెళ్ళి అతడిని నలిపేసిందని కథ చెబుతుంది. చనిపోవడానికి ముందు సింఘియా ఒక శాపం పెట్టాడు. ఈ కోటలో దేవాలయాలను తప్ప మిగతా అంతా నాశనం అవుతుంది. ఇక్కడ నివసించే ఎవరు ప్రాణాలతో ఉండరు, ఎవరికి పునర్జన్మ కూడా ఉండదు అంటారు. దీనికి తర్వాతి సంవత్సరం బాంగర్ మరియు అజబ్గఢ్ మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో బాంగర్ రాజ్యం ఓడిపోయి రత్నావతి మరణించింది. వేలాది మంది చనిపోయారు. మిగిలిన వారు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి పారిపోయారు. బాంగర్ పూర్తిగా నాశనమయ్యింది. అప్పటి నుంచి ఆ నగరం మళ్ళీ ఎప్పుడు సాధారణంగా మారలేదని చెబుతారు. భాంగర్ కోటను ఈ రోజుకి కూడా చాలామంది హంటెడ్ ప్లేస్గా భావిస్తారు. స్థానికులు చెబుతున్న ప్రకారం రత్నావతి, సింఘియా తాంత్రికుడు మరియు అక్కడ చనిపోయిన వాళ్ళందరికీ పునర్జన్మ లేదు. వారి ఆత్మలు ఇప్పటికీ భాంగర్ కోటలోనే తిరుగుతున్నాయి అని. రాత్రి సమయంలో అక్కడ విచిత్రమైన శబ్దాలు వినిపిస్తాయట. కొంతమంది మహిళ ఏడుపు వినిపించిందని, ఇంకొందరు గాజులు మోగిన శబ్దాలు విన్నామని చెబుతారు. మరికొందరు అక్కడ నీడలు కదులుతున్నట్టు చూశామని చెబుతారు. అత్యంత షాకింగ్ విషయం ఏమిటంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటే ASA సూర్యాస్తమయం తర్వాత అక్కడికి ప్రవేశం నిషేధించింది. అక్కడ ఒక బోర్డు కూడా ఉంటుంది, సన్రైజ్కి ముందు, సన్సెట్కి తర్వాత ఆ ప్రాంతంలోకి ప్రవేశం నిషేధం అని. ఇది చూసిన తర్వాత చాలామందికి భయం మరింత పెరిగింది. ఎందుకంటే భారతదేశంలో చాలా పాత కోటలు ఉన్నాయి, కానీ ప్రత్యేకంగా ఇలా హెచ్చరిక ఉన్న ప్రదేశాలు చాలా తక్కువ. అయితే నిజంగా ఇక్కడ దయ్యాలు ఉన్నాయా లేదా దాని వెనుక మరో కారణం ఉందా? అయితే కొంతమంది హిస్టారియన్స్ మరియు రీసెర్చర్స్ ప్రకారం భాంగర్ హంటెడ్ అవ్వడానికి అసలు కారణం దాని వాతావరణం. పాడైపోయిన భవనాలు, చుట్టూ అడవులు, వింతగా ప్రతిధ్వనించే శబ్దాలు, రాత్రి సమయంలో గాలి వల్ల వచ్చే నాయిసెస్. ఇక్కడి నిర్మాణాలు బలహీనంగా ఉన్నాయి, గోడలు ఎప్పుడైనా కూలిపోవచ్చు, రాత్రికి ఎలాంటి లైటింగ్ లేదు. ఇంకా పెద్ద కారణం ఏమిటంటే భాంగర్ దగ్గరే సరిగ్గా టైగర్ రిజర్వ్ ఉంది, సుమారు 50 కిలోమీటర్ల దూరంలో. మ్యాప్లో చూసిన భాంగర్ రాజస్థాన్లోని అల్వర్ జిల్లాలో ఉంది. ఇది సెస్మిక్ జోన్ 4 అంటే భూకంప ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతం. అరావలి కొండల మధ్య ఉన్న ఈ ప్రాంతంలో రాళ్లు జారడం, భూమి కదలికలు సాధారణమే. ఇది పెద్ద అడవి ప్రాంతం. ఇక్కడ బెంగాల్ పులులు, చిరుతలు, హైనాలు, కోతులు వంటి జంతువులు ఉంటాయి. ఈ జంతువులు రాత్రి కోట దగ్గరకు రావచ్చు. ప్రజలు వినే వింత శబ్దాలు అవి నిజానికి హైనాల అరుపులు. వాటి శబ్దం మనుషుల ఏడుపుల కేకల్లా అనిపిస్తుంది. కోటలో కోతులు కూడా ఉంటాయి. వాటి కదలికలతో చెట్లు కదలడం, ఆకులు కదలడం వల్ల ఎవరో ఉన్నట్లు అనిపిస్తుంది. ఇవన్నీ కలిపి మనసులో భయాన్ని పెంచుతాయని చెబుతారు. ఇప్పుడు మరొక ప్రశ్న ఏమిటంటే భూతాలు లేవంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సూర్యాస్తమయం తర్వాత ప్రవేశం నిషేధం అని బోర్డు ఎందుకు పెట్టింది? చాలామంది దీన్ని భాంగర్ హంటెడ్ ప్రూఫ్ అని అంటారు, కానీ అసలు కారణం సేఫ్టీ. అందుకే భద్రత కోసం రాత్రి ప్రవేశంని నిషేధించారని కూడా చెబుతారు. కానీ స్థానికులు మాత్రం ఇప్పటికీ ఒక విషయం నమ్ముతారు, భాంగర్లో ఏదో ఉంది, అది సాధారణమైన విషయం కాదు అని. 2012లో ఇండియన్ పారానార్మల్ సొసైటీ హెడ్ అయిన గౌరవ్ తివారీ తన టీంతో భాంగర్ కోటలో ఒక రాత్రంతా గడిపారు. వారి దగ్గర EMF రీడర్లు, థర్మల్ కెమెరాలు, ఆడియో రికార్డర్లు అన్నీ ఉన్నాయి. వారు వచ్చిన తర్వాత వారిని రాత్రంతా జరిగిన దానిపై ప్రశ్నలు అడిగారు. రాణి ఆత్మ ఉందా, తాంత్రికుడు సింఘియా ఇక్కడే ఉన్నాడా అని. కానీ చివరికి వచ్చిన ఫలితం ఏమీ దొరకలేదు. గౌరవ్ తివారీ స్వయంగా చెప్పారు, నాకు ఎక్కడ భూతం కనిపించలేదు. ఇక్కడ కోతులు, నెమళ్ళు, హైనా, ప్యాంతర్ వంటి జంతువులు మాత్రమే ఉన్నాయి. భూతాలను వెతికే నిపుణులే ఇలా చెబితే భాంగర్లో భూతాలు లేవని అర్థమవుతుంది. కొంతమంది అక్కడ అసహజమైన భయం అనిపించిందని చెప్పారు. ఇంకొందరు కెమెరాలు సరిగ్గా పనిచేయలేదని చెప్పారు. కొంతమంది మాత్రం అది కేవలం ఒక పాడైపోయిన కోట మాత్రమే అని కూడా చెప్పారు. ASI కూడా స్పష్టంగా చెప్పింది, భాంగర్ హంటెడ్ కాదు. 2016లో ASI అధికారి PR సింగ్ కూడా ఇదే చెప్పారు. అంటే భాంగర్ మిస్టరీలో నిజం ఎంత ఉందో, ఊహ ఎంత ఉందో ఇప్పటికే స్పష్టంగా ఎవరికీ తెలియదు. కానీ ఒక విషయం మాత్రం నిజం, ఆ కోటలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతుంది. ఒకప్పుడు వేలాది మంది జీవించిన నగరం ఈరోజు పూర్తిగా ఖాళీగా ఉంది. ఒక శాపం, ఒక ప్రేమ కథ, ఒక తాంత్రికుడు మరియు ఎన్నో అన్ఆన్సర్డ్ మిస్టరీస్ ఇవన్నీ కలిసిపోయి భాంగర్ కోటను భారతదేశంలోని అత్యంత మిస్టీరియస్ ప్రదేశంగా మార్చేశాయి. అక్కడ అసలు పారానార్మల్ పవర్ ఉందా లేదా మనుషుల భయమే ఈ కథలను సృష్టించిందా? ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది.
మీరు భాన్గఢ్ కోటకు వెళ్ళడానికి ధైర్యం చేస్తారా? మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన మిస్టరీల వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్, స్టే క్యూరియస్, స్టే సేఫ్.